అటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు. ఎందుచేత అంటే ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీ ప్రత్యేకించి గజముఖ అనుజ అని ఆ అమరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు. స్వామి అంటే సమస్తము తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇప్పటికీ ఏడుకొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు భక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుచేత అంటే వెంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం, మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన. పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల మీద వెలుస్తూ ఉంటారు. అక్కడ స్వామి కూడా 7 కొండల మీద ఉండడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక. షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి దర్శించేటటువంటి అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్రభేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక, మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమారసంభవం కాళిదాస కృతం ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పరు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పల వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలస్థుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుతి చెప్పారు. గంగావతరణానికి ఫలస్థుతి చెప్పారు. కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే చెప్పారు ఫలస్థుతి. అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే దానికి కొంచెం శివమహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది.
ఎందుచేత అంటే నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు. కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36-37 సర్గాల్ని. ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్తుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36-37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు. వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయి అని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమోననేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివొచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడు